ఒక తరగతిలో మొత్తం 60, బాలురు కంటే బాలికలు 2 రెట్లు. కమల్ పై నుండి 17వ స్థానంలో ఉన్నాడు. అతనిపై 9 మంది బాలికలు ఉంటే అతని కింద ఎంతమంది బాలురు కలరు? ఒక తరగతిలో మొత్తం ఎంత అంటే టోటల్ ఇచ్చాడు. ఎంతనన్నా 60. అందులో బాలురు బాలికల కంటే 2 రెట్లు. ఓకేనా? బాలురు కంటే బాలికలు 2 రెట్లు. ఓకేనా? ఇక్కడ బాలికలు ఉన్నారు. ఓకేనా? బాలురు ఉన్నారు. 2 రెట్లు ఎక్కువ అంట. ఎవరు? బాయ్స్ కంటే గర్ల్స్ 2 రెట్లు ఎక్కువ. అంటే ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, 2 అమ్మాయిలు ఉంటారు అన్నమాట. ఇప్పుడు 60 మంది అనుకోండి, ఎట్లా చేస్తారు? 1:2 కదా అన్న, 1:2. 2 రెట్లు అంటే 2:1 అవుతుంది. అంటే టోటల్ 60. ఇక్కడ 60 ఇంటూ 2/3 వేస్తారు. సింపుల్గా చెప్పాలంటే 20. ఇక్కడ 40 గర్ల్స్ అవుతారు. ఇక్కడ బాలురుది ఎంత ఉంది? 1 పార్ట్ ఉంది కాబట్టి టోటల్ 60. 1 పార్ట్ బై 3 వేస్తారు. 20. 20 ఇంటూ 1 20. ఇక్కడ బాలికలేమో 40, బాలురేమో 20. సింపుల్గా 2:1. ఈ విధంగా డివైడ్ చేసినాక కమల్ పై నుండి 17వ స్థానంలో ఉన్నాడంట. అంటే టాప్ టు బాటం చూద్దాం. ఇక్కడ టాప్, ఇక్కడ బాటం. కమల్ పై నుండి ఎన్నో స్థానం? 17వ స్థానంలో ఉన్నాడు. కమల్ పై నుండి, అంతే కదా? ఇది టాప్, ఇది బాటం. కమల్ పై నుండి 17వ స్థానంలో ఉన్నాను. అంటే ఇక్కడ వరకు 17 మంది ఉన్నారు. కమల్తో కలుపుకొని 17 మంది ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. కమల్ పై నుండి 17వ స్థానంలో ఉన్నారు. అతని పైన 9 మంది బాలికలు ఉంటే అతని కింద ఎంతమంది బాలురు కలరు? ఇప్పుడు ఇక్కడ వరకు ఎంతమంది నాన్న? టోటల్ 17 మంది ఉన్నారు కదా. ఇక్కడ వరకు టోటల్ 17 మంది. అయితే ఈ కమల్ పైన ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? 9 మంది గర్ల్స్ ఉన్నారు. 9 మంది గర్ల్స్. ఇది మొత్తం 17 మంది. ఇది మొత్తం 17 మంది. 9 మంది గర్ల్స్ అంటే మిగిలిన వాళ్ళంతా ఏంటిది? బాయ్సే కదా. మిగిలిన వాళ్ళంతా బాయ్స్. అంటే ఈ 17 మందిలో 9 మంది గర్ల్స్ అయితే ఇంకా మిగతా 8 మంది ఏంటిది? బాయ్స్. మిగతా 8 మంది బాయ్స్. అంటే ఈ పార్ట్ వరకు కమల్తో కలుపుకొని 9 మంది గర్ల్స్ ఉన్నారు, 8 మంది బాయ్స్ ఉన్నారు. టోటల్గా 17 మంది అయిపోయారు. ఇప్పుడు కమల్ కింద ఎంతమంది ఉంటారు? ఎవరు? బాయ్స్. కమల్ కింద ఎంతమంది బాలురు ఉన్నారంటే మొత్తం బాలురు ఎంతనా? 12. మొత్తం బాలురు ఎంత? 12. సారీ 20. మొత్తం బాలురు 20. 20 అంటే ఇక్కడ ఆల్రెడీ ఎంతమంది బాయ్స్ అయిపోయారు? 8 అయిపోయారు కదా. 8 అయిపోయారు. అంటే 20 నుంచి 8 తీసినాం అనుకో, 20 బాయ్స్ ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ 8 బాయ్స్ అయిపోయారు. సో ఎంత? 12. 12 ఎక్కడ ఉంది? సో 12 ఎక్కడ లేదు కాబట్టి నన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలామంది 11 అనుకుంటాం. 11 అస్సలు కాదు. ఓకేనా? 12 విల్ బి ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ వరకు 17 మంది అయినా, ఇక్కడ వరకు 17 మంది. ఇందులో 9 మంది గర్ల్స్, 8 మంది బాయ్స్. కమల్తో ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఇక్కడ 8 ఉంటే కింద ఎంతమంది ఉంటారు? 12 మంది బాయ్స్ ఉంటారు. సో 12 విల్ బి ద రైట్ ఆన్సర్.